ఛానల్. సో నేనైతే బెల్లంతో సేమియా ఎలా చేయాలో చెప్తాను మీకు, ఓకేనా? హే గాయ్స్, వెల్కమ్. సో ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయితే ముందే ఇచ్చేసాను ఫ్రెండ్స్, బ్యానర్ ముందే. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ మిల్క్ అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే హెరిటేజ్ మిల్క్ అయితే తీసుకున్నాను. అండ్ క్వాంటిటీ వచ్చేసి ఎంత వేసుకోవాలి అంటే ఉన్న పర్సన్స్ బట్టి అనమాట. నేను ఒకదాన్ని తింటాను కాబట్టి, అదే తాగుతాను కాబట్టి, సో ఇలా వేసుకున్నాను నేను. లేదా మీరు మీ పర్సన్స్ని బట్టి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మిల్క్ని. సో చూస్తున్నారు కదా, నేనైతే ఓడి తాగనిపించి సో ఇలా చేసుకుంటున్నా. అండ్ నేనైతే బెల్లంతో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, బెల్లం పాయసం. దాని బదులు మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇలా చూసారు కదా, బాదం పప్పుని మజ్జిగైతే కోసేసుకోవాలి. అండ్ నేనైతే ఫస్ట్ బెల్లం అయితే తురుముతున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి బెల్లం ఎలా తురమాలి. ఇంకా అలా అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ మనం మిల్క్ని అయితే పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, అది అట్లనే ఉంచేయాలి సిమ్లో అనమాట. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటంటే యాలకుల పొడి, చూస్తున్నారు కదా. అండ్ అలానే నేనైతే బెల్లము, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి ఇంకా ఒకేసారి వేద్దామని చెప్పి, ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా అక్కడ పాలు అయితే అలా మరుగుతుంది కదా, ఇంకా దాని పక్కన నేనైతే మీరైతే ఏ గిన్నె తీసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా దాంట్లో నేను ఫస్ట్ ఇండిగోండి నెయ్యి అయితే వేస్తున్నాను. గుమగుమలు రుచిగా ఉండాలంటే నెయ్యే కదండి. సో చూస్తున్నారు కదా, ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసాను ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం నెయ్యి. మరి మీకు కూడా ఇష్టమా? మరి ఏ స్వీట్కైనా అదే కదండి, నెయ్యే కదా టేస్ట్ని, స్మెల్ని ఇచ్చేది. అండ్ జీడిపప్పులు అయితే వేస్తున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు కూడా వినండి. ఇంకా ఫస్ట్ అయితే తూలుతుందేమో అని అయితే భయపడ్డాను, బట్ ఏం తూలలేండి. అండ్ ఇక్కడ బాదం పప్పు కూడా అయితే వేస్తున్నాను, చూస్తున్నారు కదా, వేసేస్తున్నా. ఇప్పుడైతే మిక్స్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు. మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఇక్కడ మిక్స్ అయితే చేసేస్తున్నాను. ఇంకా నేను వచ్చేసి ఏ సేమియా ప్యాకెట్ వాడుతున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి బాంబినో అనమాట. అది ఆల్రెడీ మీకు తెలిసిందే, ఫ్రై చేసిందే అనమాట ఆ బాంబినో. ఇదిగోండి సేమియా పూస. ఇంకా నేనైతే ఒక గ్లాస్లో అయితే తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇందాక మిల్క్ మరుగుతుంది కదా, ఇంకా దాంట్లో అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఫాస్ట్గా అయితే వేసేయాలి. నేను మీకు చూపించడానికి జస్ట్ ఇలా స్లోగా అయితే వేసాను. సో ఇలా వేసేసాక నెక్స్ట్ ఏమో ఇదిగోండి మిక్స్ చేయాలన్నమాట ఫాస్ట్గా, ఓకేనా? ఇదిగోండి మిక్స్ అయితే చేస్తున్నాను. సో మొత్తం బాగా అయితే మిక్స్ చేయాలి, అప్పుడే కదా కలవకుండా ఉంటుంది, దూరం దూరంగా వెళ్తుంది సేమియా పూస అనేది. అండ్ దాని పక్కనే మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ కలిపి ఇందులో అయితే వేసేయాలి. చూస్తున్నారు కదా, ఇదిగోండి చూస్తున్నారా. ఇంకా మళ్ళీ ఒకసారి స్టీర్ చేసేయండి, బాగా మిక్స్ చేయండి. ఇంకా సిమ్లో పెట్టేస్తున్నాను నేను, చూస్తున్నారు కదా. బాగా మిక్స్ అయితే చెయ్యాలి. ఇంకా బాగా మిక్స్ చేశాక ఇదిగోండి నేనైతే యాలకుల పొడి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఒక్క స్పూన్ అయితే వేసాను యాలకుల పొడి. సో చాలా బాగుంటుంది కదా. ఇంకా మళ్ళీ నేనైతే మిక్స్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేయాలి. అండ్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. అబ్బా స్మెల్ చాలా బాగుంది అని అయితే చెప్తున్నాను. సో పల్చిగా కాకుండా కొంచెం చిక్కగా అయ్యేలా అయితే మనమైతే చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే చేసినప్పుడు ఆ స్మెల్ ఉంది ఫ్రెండ్స్, అదిరిపోయింది అంతే. సో మనం ముందే తురిమిన బెల్లం ఉంది కదా, దాన్ని బాగా వేడి మీద వేయకుండా చల్లార్చి అయితే వేయాలన్నమాట. సో నేను కూడా కొంచెంసేపు చల్లారించి ఇలా వేసాను బెల్లం తురుముని ఆ సేమియాలో. ఇది బెల్లంతోనండి. అదే మీరు పంచదారతో చేస్తే వేడి మీద వేసినా పర్లేదండి పంచదారని ఆ సేమియాలో. చూస్తున్నారు కదా,
నేను ఎప్పుడు పంచదారతో ట్రై చేయడమే కానీ బెల్లంతో ఇదే ఫస్ట్ అండి ట్రై చేయడం. అమ్మ బాబోయ్, టేస్ట్ అయితే చాలా అద్భుతం అన్నమాట. చాలా 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 బాగుంది, సూపర్ అసలు. సో చూసినాక అయిపోయింది ఫ్రెండ్స్ అని అయితే చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి అయిపోయింది, చూసారా జీడిపప్పులు. అమ్మ బాబోయ్ ఎంత బాగున్నాయో చూడడానికి, సూపర్ యమ్మీ కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే కొంచెం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో చూసినాక కొంచెం తీసుకొని నేనైతే టేస్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ మీ దగ్గర టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇదిగోండి. సో ఇక్కడ ఊడుతూ చల్లారుస్తున్నాను అనమాట. చూసినాక ఇంకా నోట్లో పడగానే వావ్ చాలా బాగుంది అని అయితే చెప్తున్నాను నేను. సో చూసినా కదా, సో నేను చేశాను కాదండి, నిజంగా చాలా బాగుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇదండి రోజు ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.